అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్రియేట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయక్క? అప్పుడు మనం చేయవలసిన పూజ ఏంటక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈరోజు నేను వారాహి గుప్త నవరాత్రులు 2024లో ఎప్పుడు వచ్చాయి, ఏ సమయంలో అమ్మవారిని పూజించాలి, అలాగే ఎలా పూజించాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఏమేమి చదువుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏం కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ వారాహి ఆషాఢ నవరాత్రుల్లో మనం పూజకు కావాల్సిన పూజా సామాగ్రి కిట్ కింద వారాహి కిట్ అని చెప్పేసి ఒక పూజా సామాగ్రి కిట్ని అనేది మీకు అందించబోతున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే అన్ని వస్తువులు కవర్ అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తానండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో మనం ఆ వారాహి అమ్మవారిని పూజించాలి. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత మనం పూజ చేస్తే మన అమ్మవారి శక్తి అనేది అప్పుడు ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని రాత్రి దేవత అంటారు కాబట్టి ఆ సమయంలో పూజ చేయాలి. ఎప్పుడు పూజ చేసినా సరే, పంచమి సమయాల్లో, పౌర్ణమి తిథుల్లో, మీరు అమావాస్య, శుక్రవారం ఎప్పుడు పూజ చేసినా సాయంత్రం సమయంలోనే అమ్మవారిని పూజించండి, మర్చిపోకండి. అయితే మనకి సంవత్సరంలో 4 ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢ నవరాత్రులు చాలా చాలా విశేషం. వీటిని వారాహి నవరాత్రులు కూడా అని మనకి అంటూ ఉంటారు. అయితే మనకి సంవత్సరంలో శారదా నవరాత్రులు, మాఘ నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, ఇలా 4 నవరాత్రులు మనకు వస్తాయి. వారాహి అమ్మవారు అంటే భూదేవి అని చెప్పొచ్చు. హిరణ్యాధ్యక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వారిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద ఉన్న భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువల్లనే ఈమె వరాహ స్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుందని చెప్తూ ఉంటారు. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మియే. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి వద రణి ధ్రువ అనే మనకి కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. ముఖ్యంగా భూ తగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది. వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంకు చక్ర హలం అంటే నాగలి, మొసల అంటే రోకలి, పాస, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకి దర్శనమిస్తుంది. ఇది మహావారాహి, బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి అమ్మ ఉపాసకులు ఈ విధంగా కూడా మనకి పూజిస్తారు. అయితే చాలా మందికి ఉన్న సందేహం, వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉండొచ్చా? నిరభ్యంతరంగా ఉండొచ్చండి. అమ్మవారు శాంత స్వరూపిణిగా ఉన్న ఫోటో మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల సకల సంపదలు, ధన ధాన్యాలకి మనకి లోటు లేకుండా ఉంటుంది. అలాగే సొంత ఇంటి కళ నెరవేరుస్తుంది. అమ్మవారు నిరభ్యంతరంగా వారాహి అమ్మవారి ఫోటో ఉంచొచ్చండి, ఎలాంటి సందేహము లేదు. ఇక అమ్మవారి చిత్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఆవిడ హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలి ధరించి మనకు కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి కదా వాడతారు. దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవత అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించాలని చెప్తారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీదేవి ఉపాసన అవుతుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు భూదేవి, భూమాత. ఆషాఢ నవరాత్రి ప్రతిరోజు సప్తమాతృక దేవతలను మరియు అష్టమాతృక దేవతలను పూజించడం, 8వ రోజు వారాహీదేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం మనకు లభిస్తుంది. ఇక ఆషాఢ నవరాత్రులు మనకి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అంటే 6/7/2024 అంటే జూలై నెలలో పాడ్యమి తిథి 6వ తేదీన ప్రారంభమై ముగింపు మనకి ఎప్పుడంటే దశమి 15/7/2024 సోమవారంతో మనకి ముగుస్తుంది. మనకి పాడ్యమి తిథి రోజు ఆషాఢ నవరాత్రులు మనకి
ప్రారంభమవుతాయి. అంటే శనివారం రోజు అమ్మవారిని గుప్తనాథులలో ఈ విధంగా కూడా పూజించవచ్చండి. ఏ విధంగా అంటే 6వ రోజు 6వ తారీఖు 6/7/2024 రోజు మనకి శనివారం పాడ్యమి తిథి ఘటస్థాపన చేసుకొని శైలపుత్రిగా పూజిస్తారు. ఇక 2వ రోజు 7/7/2024 ఆదివారం ద్వితీయ తిథి బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు. 8/7/2024 సోమవారం తృతీయ తిథి చంద్రఘంటాదేవి రూపంలో పూజిస్తారు. 9/7/2024 మంగళవారం చతుర్థి తిథి కూష్మాండ రూపంలో పూజిస్తారు. 10/7/2024 బుధవారం పంచమి తిథి స్కందమాత రూపంలో పూజిస్తారు. 11/7/2024 గురువారం షష్ఠీ తిథి కాత్యాయని రూపంలో పూజిస్తారు. 12/7/2024 శుక్రవారం సప్తమి తిథి కాళరాత్రి రూపంలో పూజిస్తారు. 13/7/2024 శనివారం అష్టమి తిథి మహాగౌరి రూపంలో పూజిస్తారు. 14/7/2024 ఆదివారం నవమి తిథి సిద్ధిదాత్రి రూపంలో పూజిస్తారు. ఇక ఆఖరి రోజు 15/7/2024 మనకి సోమవారం దశమి విజయదశమిగా నవరాపహరణగా మనకి పూజిస్తారు. ఈ విధంగా మన అమ్మవారిని మనం పూజించాలి. అయితే ఆషాఢ నవరాత్రులకి ఆనవాయితీ ఉండాలంటే అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ పూజని చేసుకోవచ్చు. ఇక ఎవరిని పూజించాలంటే ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని లేదు అంటే దుర్గాదేవిని కూడా మనం పూజించవచ్చు. అయితే ఎలా పూజించాలి అంటే పూజ విధానం అంతా కూడా ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేస్తాను. వీలైతే దగ్గరలో చేసి ఒక వీడియో కూడా పెడతాను. అయితే ముఖ్యంగా ఈరోజు మనం గురువింద గింజల దీపాన్ని తెల్లేదు అంటే తెల్ల ఆవాలతో దీపాన్ని, నవధాన్య దీపాన్ని, గురువింద గింజల మాలతో అష్టోత్తరాన్ని ఈరోజు చేసుకుంటే ఈ 9 రోజుల్లో కుదరకపోతే ఒక్కరోజు చేసుకున్నా మీకు అఖండమైన విజయాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యాలంటే ముఖ్యంగా ఈ అమ్మవారికి నైవేద్యం మనం కొంచెం స్పెషల్గా పెట్టాలండి. ఏంటంటే చిలగడ దుంపలు పచ్చివైనా పెట్టవచ్చు, ఉడికించినవైనా పెట్టవచ్చు. చిలగడ దుంపలతో ఏదైనా ఆహార పదార్థాన్ని తయారు చేసి కూడా మనం పెట్టవచ్చు. అలాగే చెరుకు, పానకం, వడపప్పు, చలిమిడి, వేరుశనగలు పచ్చివైనా పెట్టొచ్చండి, లేదా ఉడికించినవైనా పెట్టొచ్చు, కొమ్ము శనగలు పెట్టొచ్చు. ఇంకా మీకు ఇష్టమైన నైవేద్యాలు కూడా పెట్టొచ్చు. అలాగే ఎరుపు బత్తులతో ఈరోజు 5 నెయ్యి దీపాలతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారు పంచమి దేవత కాబట్టి. అలాగే ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించండి, ఎరుపు రంగు దుస్తుల్ని వేసుకోండి. అలాగే ఈరోజు అమ్మవారికి వారాహి 12 నామాలు, వారాహి అష్టోత్తరం, దుర్గా సప్తశతి ఇలా మీరు ఏదైనా చదువుకోవచ్చు. అయితే ఇక నెక్స్ట్ ఎలాంటి నియమాలు పాటించాలి, అలాంటి సమయాల్లో మనం ఎలాంటి విషయాల్ని మనం అవాయిడ్ చేయాలి, చెయ్యకూడదు అనే విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లెంత్ అయిపోతుందండి, అందుకని ఇప్పుడు చేయలేకపోతున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.